తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ఆకర్ష అయితే ఊపందుకుంటోంది. ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలని ఈసారి ఒకేసారి చేర్చుకోవాలని కాంగ్రెస్ అయితే ఒక ప్రణాళిక రచించింది. 14వ తారీఖున మొత్తం కూడా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని 14వ తారీఖు వచ్చిన తరువాత మొత్తం ఢిల్లీ వెళ్ళి 15వ తారీఖు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మొత్తం కూడా గ్రీన్ సిగ్నల్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్కి టచ్లోకి వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవటమో లేకపోతే అక్కడ నుంచి కూడా వాళ్ళ మధ్య పొత్తు కొనసాగటమో అనే ప్రచారం జరుగుతున్న వేళ మొత్తం కూడా కాంగ్రెస్ అధిష్టానం అయితే ఒక వ్యూహాన్ని రచించింది. రేవంత్ రెడ్డికి ఒక టార్గెట్గా పెట్టి మొత్తం బీఆర్ఎస్ని ఎమ్మెల్యేలందరినీ కూడా చేజారకుండా కాంగ్రెస్ ఆకర్ష్ చేపట్టాలనేది అయితే అధిష్టానం కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్లో ఇప్పటికే చేరారు. మళ్ళీ 6 ఎమ్మెల్సీలు కూడా చేరారు. అయితే వాళ్ళందరికీ కూడా ఇచ్చిన హామీలని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళు ఎవరికి కూడా మంత్రి పదవులు ఇవ్వకుండా కార్పొరేషన్ పదవులు మిగతా నామినేటెడ్ పోస్టులు ఇవ్వటానికైతే కాంగ్రెస్ సర్కార్ సిద్ధంగా ఉందని అయితే తెలుస్తోంది. దాని మీద పూర్తి స్థాయిలో అధిష్టానంతో రేవంత్ రెడ్డి అయితే చర్చలు జరిపే అవకాశం కూడా ఉంది. మొత్తం అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత మొత్తం భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ పర్యటనకు వెళ్ళి అక్కడ హైకమాండ్తో పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతారు. ఇక్కడ మంత్రివర్గంలో విస్తరణ, మంత్రివర్గంలోని ఎవరెవరిని తీసుకోవాలి అనే దానితో పాటుగా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చారు, తర్వాత వాళ్ళకి ఎలాంటి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అనే దాని మీద అయితే ఒక స్పష్టమైన అవగాహనకి రానుంది. అయితే మొత్తం మీద ఇక్కడ చూసినట్టయితే ఈసారి ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలని ఒకేసారి చేర్చుకునే ఒక కార్యక్రమాన్ని అయితే కాంగ్రెస్ ఆకర్ష్ పేరిట రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరగబోతోంది. అయితే దీంతో బీఆర్ఎస్లో ఉన్న మొత్తం అంటే 10 మంది ఇప్పుడు ఇంకో 10 మంది చేరారు కాబట్టి ఇప్పటికే 10 మంది చేరారు. ఇంకో 10 మంది చేరితే 20 మంది అవుతారు. ఇంకో 6కి గాలం వేస్తే బీఆర్ఎస్ ఎల్పీని పూర్తి స్థాయిలో కాంగ్రెస్లో విలీనం చేసే కార్యక్రమాన్ని అయితే కాంగ్రెస్ అధిష్టానం చేపడుతోంది. ఇక్కడ ఇప్పటికే కూడా బీఆర్ఎస్ నేతలు దీని మీద ఫిరాయింపులు, పార్టీ నుంచి ఫిరాయింపుల చట్టం వర్తింపజేయాలి, పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద బహిష్కరణ వేటు వేయాలి అనేది అయితే ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. న్యాయ పోరాటం కూడా కేటీఆర్ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మరింత స్పీడ్ పెంచి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఆకర్షణ అయితే చేపట్టనున్నారు.